కుండలో జున్ను రాజు ఎక్కడున్నా రాజే అన్నట్టు జున్ను కుండలో ఉన్న జున్నే, కప్పులో ఉన్న జున్నే. పాత్రని బట్టి దాని ప్రత్యేకత మారుతుందా చెప్పండి? జున్ను పాలు లేవని పరేషాన్ అవుతుంటే పౌడర్ దొరికింది. ఈ మధ్యన గేదెలు ఆవులు ఏనట్లేదో తెలియట్లేదు, ఆ పాలు మన వరకు రావట్లేదో తెలియట్లేదు. స్వచ్ఛమైన జున్నుకు నోచుకోవట్లేదు నేను. అయినా తిండి విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకూడదు. పూజ హెగ్దే దొరకపోతే పాకీజా అన్నట్టు పాలు దొరకకపోతే పౌడరు. అసలు జున్ను నచ్చని వాళ్ళు ఎవరైనా ఉంటారా? నాకైతే తిండిలో ఇది నచ్చదు అది నచ్చదు అని ఉండదు. ఒక కాకరకాయ తప్పించి ఏదివ్వు ఫుల్ గా లాగించేస్తాను. మన పర్సనాలిటీ బట్టి మీకు అర్థమైపోయి ఉండొచ్చు. చక్కగా బెల్లాన్ని చెక్కి యాలకులు మిరియాలని మిక్సింగ్ చేసి మెలమెలలాడుతున్న మిల్క్ మీద ఈ మిశ్రమాన్ని పోసి కొన్ని పాలు కొండల్లో కొన్ని పాలు పాత్రలో పోసుకున్నాను. ఇది ఉడుకుతున్నంత సేపు కాలు కాలిన పిల్లిలా దీని చుట్టే తిరుగుతుంటాను. ఒక 200 టైమ్స్ దాని మూత తీసి పెడుతుంటాను. వన్స్ ఉడికిందని తెలియగానే నోరు కాలుతుందన్న రాజీ పడే ప్రసక్తే లేదు. రప్పరప్పలాడించేయడమే. చూడండి ఎంత క్యూట్ గా బుజ్జిగా నువ్వు ఎప్పుడు తింటావు అన్నట్టు ఎదురు చూస్తుంది. దీన్ని వెయిట్ చేయించడం ఇష్టం లేక వేడిదే తినేసా. నోట్లో పెట్టుకోగానే అలా జారిపోయింది గొంతులోకి. ఫైనల్ గా దీని టేస్ట్ ఎలా ఉందంటే